అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిడి ఆర్కే రోజా, నగరీ శాసనసభ్యురాలు మాజీ ఆవిడ నా మీద ఒక ట్వీట్ చేసింది, ఎక్స్లో పోస్ట్ పెట్టింది. ఒకసారి చూద్దాం. ఆ పోస్టు ఈ పోస్టు చదివే ముందు ఆవిడకి టిక్ మార్క్ గురించారు. సరే, తర్వాత సంగతి. దాని ముందు ఆవిడకి ఇచ్చినటువంటి పదవులు అవన్నీ చూద్దాం. చదివే ముందు మనం ఒక మార్కు తీసుకోవాలి, ఎందుకంటే ఆవిడ మార్కు మనం చూపించాలి కాబట్టి. ఇక్కడ చూడండి, కొదమట్టంగా కూర్చున్నటువంటి ఒక ఫోటో. ఫాలో కొట్టండి అంటున్నారు, మరి ఎంతమంది కొడతారో మరి మనకు తెలియదు. ఎక్స్-ఎమ్మెల్యే నగరి, ఎక్స్ మినిస్టర్ ఫర్ టూరిజం, కల్చర్ అండ్ యూత్ అడ్వాన్స్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఈవిడ బాక్స్. ఈ బాక్స్ ఆఫీసులో ఫీల్ అవుతుంది. అయితే ఈవిడ పెట్టేటువంటి ట్వీట్ చూడండి. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై జరిగిన దాడులు. ఓరినియమ్మ, అంబటి రాంబాబు ఇంటిపై దాడి, జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు, వల్లభనేని వంశీపై దాడి చేశారు. ఈడ ఇది పోగొట్టింది, పేకి పైన ఇది రావాలిగా, అది పోయింది. ముద్రగడ ఇంటిపై, ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి అంటే సత్తాలో సారావాలి, శార్థంలో సాబెట్టారు. ఎట్లా నల్లపురెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి పోయిన రాయిల, ఇగో ఇది పోయింది. ఏడ ఇది రావాలా. దాని తర్వాత ఈ వల్లభనేని వంశీ దగ్గర వల్లభానా వల్లభా అని రావాలి తప్ప ఏడ లావత్తు పోగొట్టేశారు. ఇది పోయా, ఏడ ఇది పోయా, ఏడ ఇది పోయా. ఏడు చూడండి, ఏడు మీరు గమనించినట్లయితే అబ్బా అంటాం మనం, ఆడవరకు పోయే. అయ్యా ఎడిపోయింది, అబ్బా ఓకే, అయ్యా అంటే ఇక్కడ యావత్తు ఉండాలి కదా అమ్మ, లేకపోతే ఏమైతే అబ్బయ్య చౌదరి అని చదవాల్సింది పోయి ఈ యావత్తు పోతే అబ్బయ్యా చౌదరి. ఓరబ్బయ్యా, ఓరి నాయన నువ్వు వస్తావా నేను, ఓరబ్బయ్యా సిలుకు సీర కట్టుకుంటేనే. మనకు అవసరం లేదు అది. ఈడు యావత్తు పోయింది. ఓకే, ఇంకోసారి మనం వెనక్కి వెళ్దాం. ఇలా చూడండి, అన్నీ తప్పులేనండి. ఏడ మనం గమనించినట్లయితే విచిత్రంగా చూడండి, దాడి శెట్టిపై దాడి. అబ్బా ప్రాస, ఇక్కడి నుంచి ఇక్కడికి దాడి, శెట్టి రాజాపై దాడి. 4 తప్పులు, ఒక ప్రాస. మళ్ళీ ఇంకా పోతే చాలా ఉంటాయండి. ఇది చూడండి, అయ్యా ఇది నేనే ఎక్కడున్నాను నేను. దాదాపు వెనక్కి వెళితే మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. నేను ఇప్పుడు 19లో ఉండా. ఇగో ఏడ నాపై ఆర్పీని పెట్టి బూతుల దాడి. ఎట్టో బూతుల దాడిని పెట్టింది, పోలింగ్ బూతుల మీద నగరిలో దాడిని పెట్టలే. దేవుడి దేవుళ్ళ నేను ఆ రోజు హైదరాబాద్లోనే ఉండా. మరి లేకపోతే ఇక్కడ పోలింగ్ బూతులపై దాడిని పెట్టా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనిస్తే అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు. అంబటి రాంబాబు మొన్న ఎలాంటి మాటలు మాట్లాడినాడు, అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి ఎలాంటి మాటలు మాట్లాడినాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. దాడి అని పెట్టేసింది. జోగి రమేష్ అలాగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి ఎలా చేశాడో దాని గురించి పెట్టలా. ఆర్కే రోజా పెట్టాల్సింది అసెంబ్లీలో భువనేశ్వర్ గారి మీద బూతులతో అంబటి రాంబాబు ఎలా దాడి చేశాడో పెట్టాలా. జోగి రమేష్ నారా చంద్రబాబు నాయుడు గారి కరకట్ట ఇంటి మీద రాళ్లతో ఎలా దాడి చేశాడో పెట్టాలా. వల్లభనేని వంశీ దాదాపు తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చిన వ్యక్తి, ఆ మహానాయకుడిని పట్టుకొని ఎలా బూతులతో దాడి చేశాడో పెట్టలా. కొడాలి నాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేరు నాని గురించి ముద్రగడ, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి దారుణంగా మాట్లాడితే ఆ బూతుల గురించి పెట్టలా. ఎవరైతే పోయినసారి 151లో 5 పోయినాయో వాటికి కారణమైన వాళ్ళ దండుపాళ్యం బ్యాచ్ మొత్తం దండిగా ఇక్కడ ఉంది. ఇది మొత్తం కూడా దండుపాళ్యం బ్యాచే. ఏడ నాపై ఆర్పీని పెట్టి బూతుల దాడి అనింది. నేను ఎక్కడైనా ప్రశ్నలు అడుగుతున్న కిరా కార్పి ఆర్కే రోజా మీద బూతులతో దాడి చేశాడా, నావి బూతులా అని మనస్ఫూర్తిగా కోరుకుంటుండా. నేను ఎక్కడ బూతులు మాట్లాడినాను, ఏందో ఆ బూతు అనేది యూట్యూబ్లో కట్ చేసి నేను ఎప్పుడైనా సటైరికల్గా మాట్లాడతాను, కౌంటర్కి ఎన్కౌంటర్ ఇస్తాను, నువ్వు చేసిన అబద్ధాలు మోసం చెప్తాను తప్ప కిరా కార్పి ఏ రోజు కూడా మహిళల్ని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా దోషంలో కానీ కిరా కార్పి చెయ్యడు అని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇక్కడ గమనిస్తే రోజా గారి ఇల్లు రోజు మన యూట్యూబ్లో ఛానల్స్లో పెడతా ఉంటుంది, ఇదిగో నా ఇల్లు అని. ఇల్లు బ్రహ్మాండంగా ఉంది కదా, మళ్ళీ ఆవిడింటి మీద కూడా దాడి అంటే జనాలు నమ్మరు అని ఏం చేయాలా అని 10 రూపాయలు ఆర్టిస్ట్ని పెట్టుకొని రాయించుకుంది. ఏం చేద్దాం మేడం, ఇంటి మీద అయితే దాడి జరగలేదు, ఓపెన్ చేద్దాం మేడం కిరా కార్పి మీద బూతులతో దాడి. ఎవడో చెప్పాడు, ఇక్కడ యావత్తులు పోయా, పైన ఇది పోయా. నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ఈరోజు కిరా కార్పి ఏం మాట్లాడినాడో ఒకసారి ఓకే ఇక్కడ మనం కూడా గుర్తించుకోవాలి. మిత్రుడు చెప్పినట్టు
నంబూరి శంకర్రావు ఆఫీసుపై దాడి. మరి నంబూరి శేషగిరిరావు ఏడిపోయాడు? మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ బూతుల్లో ఈవీఎం మిషన్లను పగలగొట్టడానికి మాచర్ల మాజీ నియోజకవర్గ సభ్యుడైనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి వస్తే ఎదురుపోయిన సింగం, ఎల్లో సింగం నంబూరి శేషగిరిరావు ఏమైపోయినారు? ఆయన పట్టుకొని కొట్టాడా లేదా? ఆయన పట్టుకొని బూతులు తిట్టాడా లేదా? ఇక్కడ నంబూరి శంకర్రావు కాదు, నంబూరి శేషగిరిరావు గారి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదని మరోసారి నేను తెలియజేస్తున్నాను. మరి పత్రికలపై దాడి, డెక్కన్ క్రానికల్ ఆఫీసుపై దాడి చేశారు, సాక్షి ఆఫీసుపై దాడి చేశారు. వామో, మళ్ళీ మొత్తం ఇండియా మొత్తం. డెక్కన్ అంటే నాకు తెలిసి ప్యాన్ ఇండియా. ఇది ఖచ్చితంగా ప్యాన్ ఇండియాకు సంబంధించినటువంటి ఛానల్ కాబట్టి అది కూడా శృతిలో కలిపేసింది. అయితే పాత రోజుల్లో ఆర్కే రోజా ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. అంటే కిరాక్ కార్పి బూతులతో దాడి చేస్తున్నాడు అంటుంది. మరి ఆర్కే రోజా ఎలా ప్రిపేర్ అవుతుంది, మరి పార్టీని ఎలా రిపేర్లో పెట్టిందో ఒకసారి చూద్దాం. సరే, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద సభలో దాదాపు జనాలు ఎక్కువగానే వచ్చినారు. డబ్బులు ఇస్తే, బీర్ ఇస్తే ఖచ్చితంగా, బిర్యానీ ఇస్తే ఖచ్చితంగా జనాలు వస్తారు. అది వైఎస్ఆర్సీపీ అందేసిన చెయ్యి. అయితే ఒక అతిపెద్ద సభలో ఆర్కే రోజా మాట్లాడడానికి అత్యుత్సాహంతో అడుగుపెట్టిందయ్యా. ఆ టైంలో ఒక సీనియర్ నాయకుడు ఆవిడికి ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. ఒకటికి 10 సార్లు తిట్టమంటున్నాడు, ఒకటికి 10 సార్లు తిట్టమంటున్నాడు. ఎవరిని అనింది? చంద్రబాబు నాయుడు గారిని ఒకటికి 10 సార్లు తిట్టమంటున్నాడు అని చెప్పి ఈయన ఓ వ్యక్తి వచ్చి అంత పెద్ద సభలో అక్కడ మైక్ ఉందన్న విషయం, వాళ్ళు మామూలుగానే మైకు మైండ్ రెండు మర్చిపోతారు. మైక్ ఉందన్న విషయం కూడా మినిమం సెన్స్ మర్చిపోయి ఆయన వచ్చి ఈవిడి చెవిలో చెప్తుంటే ఆ మూతి దగ్గర ఉండేటువంటి మైకు పసిగట్టింది. ఒకటికి 10 సార్లు తిట్టమంటున్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించమంటున్నారు అని ప్రత్యక్షంగా లైవ్లో ఆ రోజు రికార్డ్ అయినటువంటి వీడియో మీ ముందు ప్రవేశపెట్టాను. కిరాక్ కార్పి కూటమి నుంచి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, సోషల్ మీడియా నుంచి కానీ, వాళ్ళ ఆఫీసు నుంచి కానీ, వాళ్ళ అనుచరుల నుంచి కానీ, వాళ్ళ నాయకుల నుంచి కానీ, వాళ్ళ వర్గం నుంచి కానీ, వాళ్ళ శ్రేణుల నుంచి కానీ కిరాక్ కార్పి ఏ వాట్సాప్ చాట్లో కానీ, లేదా వీడియోలో కానీ, ఆడియోలో కానీ కిరాక్ కార్పి పలాని వాళ్ళని తిట్టమంటున్నారని ఈ విధంగా ఎవరైనా ఎవిడెన్స్ తీసుకొని వస్తే నేను రాజకీయాల నుంచి నా చెప్పుతో నేను కొట్టుకొని బయటికి వెళ్ళిపోతా. ఈ రోజు నేను సవాల్ వేస్తున్నాడు కిరాక్ కార్పి. ఈ విధంగా చూడండి, తన్మయత్వంలో అంటే ముందుగా మాట్లాడుతున్నప్పుడే బూతులు తిట్టమంటే ఆర్కే రోజా ఆనందం చూడండి. ఆ వచ్చే ముందు పదవుల కోసం దిగజారిపోవడం అంటే అందులో ఆర్కే రోజా ముందు ఉంటుంది. చూడండి, అర్జున్ ఒకసారి చూడండి, ఒకసారి 10 సార్లు తిట్టమంటున్నాడు. ఎవరిని తిట్టమంటున్నాడు? చంద్రబాబు నాయుడు గారిని. తెలుసా నీకు? టైం లేదు మిత్రమా, తొందరగా తిట్టాలి నువ్వు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నారు. ఇంతకన్నా దిగజారుడు తను కిరాక్ కార్పి చేస్తాడండి? ఇంతకన్నా నేను దిగజారిపోతానా అండి? ఏపీడబ్ల్యూసీ చైర్మన్గా చేసింది, మినిస్టర్ హోదాలో ఉంది, 2 సార్లు శాసనసభ్యురాలుగా గెలిచింది, ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంది. ఈరోజు నా మీద ట్వీట్ చేసింది, కిరాక్ కార్పి నాపై బూతులతో దాడి. చూడండి, ఇంత దారుణంగా నేను ఎప్పుడైనా ప్రవర్తిస్తానా? ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూశారు కదా. ఈరోజు ఈ ట్వీట్లోకి మీరు వెళ్తే చూడండి, ఇంత దారుణమా నా మీద? చూడండి, పత్రికలు మొత్తం పేర్లు, ఎక్కడ దాడి చేశారు, ఏ విధంగా దాడి చేశారు, ఎవరు దాడి చేశారు? నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని లంకారంతో, అహంకారంతో ఈ విధంగా. అందులో నేను నాపై ఆర్పీని పెట్టి బూతులు దాడి నేను ప్రత్యక్షంగా చూపించా. నేనేమన్నా లేకపోతే పోకిరి సినిమాలో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్నే కాదు కదా, నీలాగా కాదు కదా దిగజారిపోవడానికి. నన్ను పెద్ద వ్యూహకర్తగా పెట్టిందయ్యా కార్యకర్త. ఇంతవరకు ఈవిడ పెట్టిన వల్ల నేను వ్యూహకర్తనైపోయాను. నేను కిరాక్ కార్పి నీ మీద మాట్లాడాడు అంటే నిజాయితీగా మాట్లాడతాడు, నికార్సుగా మాట్లాడతాడు, నిర్లక్ష్యం లేకుండా మాట్లాడతాడు, మీలాంటి వాళ్ళని నిలదీస్తాడు. ఏం పాపం చేశాను నా మీద నాకు ఈ పేరు? సరే ఓకే, తీసి నీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అయితే రీసెంట్గా ఒక వీడియో వచ్చింది నా మీద. ఈవిడ కారులో వెళ్తూ ఉంది, అటువైపుగా ఒక కార్యకర్త, పేటీఎం కార్యకర్త వచ్చాడు. అసలు ఆ ఫ్రేమ్ ఎలా పెట్టింది, అసలు ఎలా దాన్ని రికార్డ్ చేశారు? ఒక బాహుబలి, ఒక త్రిబుల్6, ఒక కేజీఎఫ్, ఏ సినిమాలో కూడా ఆ సినిమా ముందు పనికిరావు అని ఈ ఆర్పి మీకు చెప్పుకుంటున్నాడు. ఒకసారి చూడండి, ఒకసారి ఇది మీరు కంపల్సరీ చూడాలా.
ఇక్కడ ఈవిడో ఏదో ఒక ఫంక్షన్కో మరి ఏదన్నా సమావేశానికో సభకో సమీక్షకో వెళ్తా ఉంది. కారులో ముందు డ్రైవర్ పక్క సీట్లో కూర్చోంది, డ్రైవర్ ఉన్నాడు. ఇక్కడ ఈ పిల్లోడు ఉన్నాడు. ఆర్పీని వదులుతావు, ఆర్పీని వేసేయాలా, ఆర్పీని ఖతం చేయాలని వాడు పరిగెడుతూ డోరు పట్టుకొని ఆర్పీని వేసేయాలా, ఆర్పీ ఉండకూడదు, ఆర్పీ లేకూడదు అంటాడు. పెద్ద పెద్ద బయోపిక్లు ఉంటాయి చూడండి, రాజకీయ నాయకులు బయోపిక్లు, ఊహ చరిత్రలు కావచ్చు, ఏమైనా కావచ్చు. అక్కడ కూడా ఈ ఫ్రేమ్ క్రియేట్ చేయలేము. ఇక్కడ మళ్ళీ చూడండి ఏమనుకోకుండా, ఇక్కడ చూడండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆర్పీ గారిని వేసేయాలా, ఆర్పీ గారిని ఎత్తేయాలా, ఆర్పీ గారిని లేకుండా చేయాలా, ఈ సర్వసాధారణంగా పేటీఎం కుక్కలు మాట్లాడే మాటలో దాని కిరాక్ ఆర్పీ భయపడే ప్రసక్తే లేదు, అది అందరికీ తెలిసిందే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు ఒకసారి చూడండి, ఇదిగో ఇక్కడ డ్రైవర్ ఉన్నాడు, అవతల పక్క జనాలు ఉన్నారు, ఆ పిల్లోడు పరిగెడుతున్నాడు, వాడు డైలాగ్ చెప్పాలి, కారు యొక్క వేగాన్ని కూడా అందుకోవాలి, ఈవిడ మళ్ళీ దండం పెట్టాలి, అది విన్నట్టు ఉండాలి. ఇక్కడ ఎవరు కెమెరా పెట్టారు? నాకు ఇది అర్థం కావాల్సి వస్తున్నా. నిన్న వచ్చింది, ఇది వైరల్ అవుతుంది ఈ వీడియో. ఇక్కడ కెమెరా ఎలా పెట్టారు? పోనీ డ్రైవర్ ఏమన్నా ఇలా పెడుతూ తీసాడా అంటే కూడా చెప్పలేము. లేదంటే ఈ పక్క బేస్ ఉంటుంది కింద, దాన్ని పట్టుకొని తీసాడనేది అర్థం కావట్లేదు. పర్ఫెక్ట్ షాట్, గన్ షాట్ గా చెప్తా, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ షాట్. ఈ షాట్ నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో అతిపెద్ద సినిమాలు తీయాలని 70 టేక్ కూడా ఓకే అవుతుంది. ఇది విత్ ఇన్ సెకండ్ లో ఈ షాట్ ఎలా పెట్టి తీయగలిగింది అనేది ఈ రోజు ఆర్కే రోజాకి ఆస్కార్ అవార్డు ఇచ్చిన కూడా ఆశ్చర్యపోనక్కర్లే. నేను ఇంకోటి మాట్లాడుతున్నా, సంతోష్ శివన్ గారు ఉన్నారు, కేవీ ఆనంద్ గారు ఉన్నారు, పిసి శ్రీరామ్ గారు ఉన్నారు, చోటాకే నాయుడు గారు ఉన్నారు, కేకి సెంథిల్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళందరూ భారతదేశం గర్వించదగ్గ కెమెరామెన్లు. ఈ షాట్ ఎలా పెట్టాలని వాళ్ళని అడిగితే వాళ్ళే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒకేసారి వచ్చింది, వాడు ఒకేసారి మాట్లాడాడు, ఒకేసారి ఫ్రేమ్ తీసుకున్నారు. హౌ ఇట్స్ పాసిబుల్ రోజా? ఎట్లా ఇది? ఈ పక్క నుంచి కెమెరా ఇటు మళ్ళీ ఒకసారి చూడండి, చూడండి ఇదిగో. గమనించారా నేను చెప్పింది? అంటే నేను అనేది ఈ ఒక్క ఫ్రేమ్ గురించి నేను మాట్లాడేది. నాకు అర్థమై సావట్లేదు అసలు ఎట్లా పాసిబుల్ ఇది. ఆ పిల్లోడు ఎట్ట పరిగెత్తాడు, ఈవిడ మళ్ళీ వేగంగా వెళ్తుంది, ఆపేసిందంటే అదో తలకాయ నొప్పి. మళ్ళీ ఇంకొన్ని ప్రశ్నలు ఎవరైనా వచ్చారనుకో బయట వాళ్ళు, వాటికి సమాధానం చెప్పలేదు, బండి ఏమో స్లో చేయలేదు, ఆ పిల్లోడు ఆగితే డైలాగ్ చెప్పలేడు. ఈ పక్క కెమెరా ఎట్ట పెట్టారు ఈ రోజుకి అర్థం కావట్లా. హౌ ఇట్స్ పాసిబుల్ ఆర్కే రోజా? నన్ను తిట్టారు, నన్ను అన్నారు, ఐ డోంట్ కేర్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడు డైరెక్టర్ అయినావు, నువ్వు ఎప్పుడు సినిమాటోగ్రాఫర్ అయినావు, నీకు అన్ని తెలివితేటలు వచ్చినాయి. రన్నింగ్ కారులో వాడు డైలాగ్ చెప్తుంటే ఇటువైపు నుంచి ఫ్రేమ్ పెట్టి పెద్ద పెద్ద మేధస్సు ఉన్నవాళ్ళు, సినిమాటోగ్రాఫర్లు, అంతర్జాతీయంగా ఎదుగున వాళ్ళు కూడా అర్థం కానటువంటి షాట్ ఇది. కాబట్టి కిరాక్ ఆర్పీ గురించి నువ్వు ట్వీట్ చేయడంత మాత్రాను కిరాక్ ఆర్పీ గురించి ఇలాగా లేనిపోని కెమెరా లెన్సులు పెట్టి ఏదో వీడియోలు రికార్డ్ చేస్తాను. కిరాక్ ఆర్పీకి ఏమాత్రం భయపడడు. కిరాక్ ఆర్పీ అనేవాడు కూటమి ప్రభుత్వం నుంచి, టీడీపీ నుంచి నికార్స్గా బయలుదేరినటువంటి ఒక యోధుడు. వాడు నీలాగా అమ్ముడు వాడు. ఇలా ప్రత్యక్షంగా లైవ్ వస్తుంటే పలానా తిట్టమంటుంటే ఎగిసిపడే కెరటం కిరాక్ ఆర్పీ కాదు. వాడు ఎగబడతాడు, తిరగబడతాడు, ప్రశ్నిస్తాడు, ఎదిరిస్తాడు, కావాలంటే టీడీపీ కోసం ప్రాణాలు కూడా ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్.